పిల్లల్ని తీసుకొని మీరు మేడం రెగ్యులర్గా మా షాప్కి వస్తుంటారు కదా. మేడం ఎవరు? ఈ మేడమే సార్, మీ మిస్సెస్ బాగి మేడం గారు. తను నా భార్య. కొత్తగా అడుగుతారండి సార్, ఆవిడ మీ భార్య. వీళ్ళు మీ పిల్లలు. అవునా, మీరు నా వైఫా? వీళ్ళు మన పిల్లలా? అయ్యో లేదండి, ఆయన ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. వీళ్ళు మీరు పెంచుకుంటున్న పిల్లలు. నేను వీళ్ళ కేర్ టేకర్ని. ఏంటి మేడం మీరనేది? అవును మేనేజర్ గారు, నన్ను ఆయన భార్య, వీళ్ళు మా పిల్లలు అంటారేంటి? అంకుల్, ఈయన మా డాడీ కాదు, ఈవిడ మా మమ్మీ కాదు, మేం వీళ్ళ పిల్లలం కూడా కాదు. ఆర్ఫన్ హోమ్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఈసారి ప్రేమగా చూసుకుంటున్నారు. అందుకే సార్ని మేము డాడీ అని పిలుస్తున్నాం. మా కోసం ఈ డాడీ ఈ మనీ కేర్ టేకర్గా పెట్టారు. ఈ మిస్సమ్మ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి మమ్మీ అని పిలుస్తాం. అవును అంకుల్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? మేము మీతో డిస్కస్ చేయడానికి ఇక్కడికి రాలేదు, షాపింగ్ చేయడానికి వచ్చాం. కిడ్స్ వేర్ ఎక్కడో చెప్పండి. ఓకే మేడం, అక్కడ లిఫ్ట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ మేడం. పదండి పిల్లలు, పదండి. పిల్లలు ఆగండి, నేను వస్తున్నాను. ఏంటి మేనేజర్ గారు ఆయనతో అలా చెప్పారు? నేను నిజమే చెప్పాను కదా మేడం, మీరు సార్ వైఫే కదా. నేను ఆయన భార్యనే, వాళ్ళు మా పిల్లలే. మరి సార్ ముందు మీరు కేర్ టేకర్ అని, వాళ్ళు అనాథ పిల్లలని చెప్పారు. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారు. ఆయన తనకు తానుగా గతం గుర్తు చేసుకోవడమే తప్ప ఎవరూ గుర్తు చేయకూడదు, అందుకే అలా చెప్పాను. అయ్యో సారీ మేడం, నాకు తెలియక సార్ ముందు అనేశాను. ఇట్స్ ఓకే. మేము ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఆయనతో ఏం చెప్పకండి. నేను చెప్పింది ప్లీజ్ ఫాలో అవ్వండి. ఓకే మేడం, మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సరే. భుజమా, నీకు నచ్చిన డ్రెస్ తీసుకో. అలాగే. ఆనంద్, ఆకాష్, అంజు, మీరు బుజ్జమ్మకి డ్రెస్ సెలక్షన్లో హెల్ప్ చేయండి. అలాగే మీకు కావాల్సినవి తీసుకోండి. ఓకే? ఓకే డాడీ. బుజ్జమ్మ డ్రెస్ నేను సెలెక్ట్ చేస్తాను. హలో, నువ్వేనేంటి? మేము కూడా సెలెక్ట్ చేస్తాం. బుజ్జమ్మకి ఎలాంటి డ్రెస్ తీయాలో మాకు బాగా తెలుసు, నువ్వు తగ్గు. పిల్లలు గొడవ పడకండి. ఎవరికేం కావాలో నేను సెలెక్ట్ చేస్తా. మీరు సెలెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికే కదా సార్ నేను వచ్చింది. మాకు నీ హెల్ప్ అక్కర్లేదమ్మా, మావి మేము తీసుకుంటాం. సార్, మీరు అమ్మ కూడా బట్టలు తీసుకోండి. నా బర్త్డేకి అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి. అలాగే బుజ్జమ్మ. మీరే తనకి ఒక మంచి డ్రెస్ కొనివ్వాలి. అది వద్దులేండి. వద్దంటావేంటి మిస్సమ్మా? మనం షాపింగ్కి వచ్చిన ప్రతిసారి డాడీ నీకు శారీ కొని పెడతాడు కదా. ఇప్పుడేం వద్దులే ఆకాష్. పిల్లలు చెప్తున్నారు కదా, తీసుకోండి. నాకిప్పటికే చాలా డ్రెస్సులున్నాయి సార్. నేను చెప్తున్నాను,
తీసుకోండి. ఓకే సార్. పిల్లలు పిల్లలు అలా అల్లరి చేయకూడదు. ఇది ఇల్లు కాదు, షాపింగ్ మాల్. అయితే ఏంటి, పిల్లలు ఎక్కడైనా తమ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు వాళ్ళని అలా కట్టడి చేయకండి. పిల్లలు, మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను మిస్సమ్మ వెళ్ళి డ్రెస్సులు తీసుకుంటాం. మిస్సమ్మ రండి. చెప్పండి మేడం. నా వంకే చూస్తారేంటి? మీకు ఏ శారీ కావాలో తీసుకోండి. అది ఏంటది? నాకు నాకు శారీ సెలెక్షన్ రాదండి. అదేంటి, మీరు లేడీస్ కదా, శారీస్ కట్టుకుంటారు కదా. కట్టుకుంటాను, కానీ నాకు మ్యాచ్ అయ్యే శారీ నేను కరెక్ట్గా కొనుక్కోలేను. మరి మీ దగ్గరున్న శారీస్ అన్నీ ఎవరు కొన్నారు? మీరే. నేనా? ఐ మీన్ పిల్లలు చెప్పారు కదా, వాళ్ళ కోసం షాపింగ్కి వచ్చినప్పుడు నాకు కూడా మీరే కొంటారు అని. నాకు శారీస్ సెలక్షన్ వచ్చా? వచ్చు, చాలా బాగా వచ్చండి. నేను కట్టుకునే శారీస్ అన్నీ మీరు సెలెక్ట్ చేసినవే. నాకేం గుర్తులేదు. నేను చెప్తున్నాను కదా, నా శారీస్ అన్నీ మీరు కొన్నవే. ఇప్పుడు కూడా మీరే ఒక మంచి శారీ కొనిపెట్టండి. ఓకే మిస్సమ్మా. గతం మర్చిపోయాక మొదటిసారి ఆయన నాకు శారీ కొంటున్నారు. ఈ మాల్లోనే మనకు పని ఉంది. జాగ్రత్తగా పని పూర్తి చేయి. ఇదిగో ల్యాప్టాప్. ఓకే సార్, మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసి వస్తాను. నీతో పాటు నేను వస్తాను, పద.